సో ఇప్పుడు దొరికిన వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా అటువైపు వెళ్ళారని. సో వీళ్ళు కూడా వెళ్ళి బోన్లో చిక్కుతున్నారు. బోన్లో చిక్కితే ఎలా ఉంటుందో ఆ రకంగానే వీళ్ళకి పని అవుతుంది. ఆ బోన్ ఏంటంటే చూపిస్తుంది. భారత బోన్లో చిక్కితే ఇంక అయిపోయినట్టే, ఇంకేం ఉండదు. వీళ్ళలాడతా గిలగిలలాడతా కొట్టుకు సావడమే. సో ఒక పక్క 15-20 మంది, వీళ్ళు ముగ్గురు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ దోస్తులు. వాళ్ళని అంటే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉగ్రమూకలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ డేంజరు నరరూప రాక్షసులు ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా భారత్ కబంధ హస్తాల్లోకి వచ్చేసింది. సో స్లోగా వెళ్ళి ఇంక ఒకటొకడిని కొట్టుకుంటే వెళ్ళిపోవడమే. దొరికినోడు బతుకుతాడు, దొరకనోడు ఆ రోజుతోటి వాడికి నూకలు చెల్లిపోతాయి. ఆ రకంగా పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఇది పాక్ ప్రభుత్వం కానీ లేకపోతే ఈ మునీర్ లాంటి వాడు కానీ ఎవ్వరూ ఇందులో మాట్లాడడానికి లేదు, ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడో కలుగులో ఉన్నవాడిని ఏదైతే అమెరికా పట్టుకుని అతన్ని అంతమొందించిందో, ఏదైతే సద్దాం హుస్సేన్ పట్టుకుని అంతమొందించిందో ఆ రకంగానే ఉగ్రవాద మోకలు ఎక్కడున్నా ఒక్క తుపాకీ గుండుకు మాత్రమే పని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. వాళ్ళు బరితెగిస్తున్నారు, వేరే రకంగా ఆలోచిస్తున్నారు అంటే అప్పుడు బాంబులు క్షిపణులు ఎంటర్ అవుతాయి. సో వదలడం మాత్రం జరగదు, కళలో కూడా జరగదు. మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి వార్త ప్రపంచం వినబోతుంది. నలుగురు ఉగ్రవాదులు కుక్క చావు చచ్చే విధంగా, సామాన్యమైన చావు కూడా కాదు. ఆ చావు చూస్తే ఎంత భయపడాలో మరొక ఉగ్రవాది తప్పు చేయడానికి. అలాంటి శిక్ష ఇవ్వడానికి ఆర్మీ అంతా కూడా దూసుకు వెళ్తున్నది, దానికి డైరెక్షన్ ఇస్తున్నది. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ రకంగా వాళ్ళు ఉన్నారు, ఎటువైపు అడుగులు వేస్తున్నాయని డ్రోన్లన్నీ కూడా డాగ కన్నుతో తిరుగుతున్నది.